Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. 10th class biology టెక్స్ట్ బుక్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఆ మాటను బట్టే లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను. ఒక 7 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 8th పార్ట్కి వచ్చాం. ఓకే, ఈ 8th పార్ట్లో భాగంగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఆల్రెడీ మనం 7th పార్ట్లో న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ తెలుసుకున్నాము. హ్యూమన్ బీయింగ్స్ లో న్యూట్రిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలిమెంటరీ కెనాల్ ద్వారా జరుగుతుందని చెప్పాము. ఎలిమెంటరీ కెనాల్ మనకి మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి యానస్ వరకు ఈ ప్రాసెస్, ఈ పార్ట్స్ ఇంక్లూడ్ ఏదైతే అవుతున్నాయో మధ్యలో, వాటంతటినీ కూడా ఆ వేనే మనం ఎలిమెంటరీ కెనాల్ అంటామని చెప్పాము. సో ఈ ఎలిమెంటరీ కెనాల్లో భాగంగా ఒక్కొక్క ఎలిమెంటరీ కెనాల్లో పార్ట్స్ ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా వచ్చాం. లాస్ట్ లో మౌత్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత బకల్ క్యావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, తర్వాత ఈసోఫాగస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇకపోతే ఇప్పుడు స్టమక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, లార్జ్ ఇంటెస్టైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక హ్యూమన్ బీయింగ్స్ లో న్యూట్రిషన్ ప్రాసెస్ గురించి మనం పూర్తిగా చదివేసినట్లే, ఓకేనా, చెప్పేసుకున్నట్లే. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ మీరు మంచిగా వినండి. నేను మంచిగా చెప్తా మీకు అర్థమయ్యేటట్టుగా. ఎవరైతే ఈ క్లాసెస్ వింటారో, ఈ బయాలజీ క్లాసెస్ పూర్తిగా నేను ఫుల్ లెంగ్త్ చెప్తున్నాను కదా, సో ఈ క్లాస్ నేను ఏది కూడా మిస్ చేయకుండా చెప్తున్నాను. ఎవరైతే దీన్ని విని నోట్స్ రాసుకుంటారో మీకు ఒక్క బిట్ మిస్ అవ్వదు. ఓకే, మీరు చదవకుండా వెళ్ళినా కూడా నా పాఠం విని వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు స్ట్రైక్ అవుద్ది ఎగ్జామినేషన్ హాల్లో. ఆ బిట్కి ఆన్సర్ చేసి ఖచ్చితంగా బయటకు వస్తారు, అది నా షూరిటీ ఇవ్వగలుగుతాను. తర్వాత ఫర్దర్గా మీకు నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎవరైతే ఈ టాపిక్స్ వినకుండా స్కూల్లో మంచిగా చెప్తే ఓకే, చెప్పని స్కూల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఖచ్చితంగా అందరూ వినండి. ఓకేనా, ఇక నేరుగా నేను టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. 200 లైక్స్ అనే ఇవ్వండి. ఓకేనా, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కానీ మీరు నన్ను ఆదరించట్లా 10th క్లాస్ వాళ్ళు. దయచేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ. మొత్తం మీ స్కూల్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో మీ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి. ఓకేనా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫుడ్ మౌత్ ద్వారా ఇంజెక్షన్ మౌత్ ద్వారా జరుగుతుందని చెప్పాను. తర్వాత బకల్ క్యావిటీలోకి వెళ్తుంది ఫుడ్. బకల్ క్యావిటీలో టీత్ క్రష్ చేస్తుంది, ఫుడ్ ని బైట్ చేస్తుంది, చూ చేస్తుంది. సో అక్కడ లార్జ్ కాంపౌండ్ ఆఫ్ ఫుడ్ స్మాల్ కాంపౌండ్స్ గా బ్రేక్ డౌన్ అయిపోద్ది. ఓకే, తర్వాత బకల్ క్యావిటీలోనే సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెలవరీ గ్లాండ్స్ సెలైవా అనే ఒక కలర్లెస్ లిక్విడ్ ని రిలీజ్ చేస్తాయి. ఆ సెలైవా అనేది సెలవరీ గ్లాండ్స్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందని చెప్పాను, అక్కడ ఫుడ్ ని మాయిస్టెన్స్ చేస్తుంది, హార్డ్ ఫుడ్ ని సాఫ్ట్ ఫుడ్ గా మారుస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్నటువంటి స్టార్చ్, దట్ మీన్స్ కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఒక స్టార్చ్ ఫామ్ అవ్వాలి అంటే గ్రూప్ ఆఫ్ గ్లూకోజ్లు ఫామ్ అయితేనే కానీ ఒక స్టార్చ్ ఫామ్ అవ్వదు. సో ఈ సెల్వరియంలో చేంజ్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేసేసి ఈ గ్రూప్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసేసి కేవలం ఒక గ్లూకోజ్ గా మారుస్తుంది. అది సాల్వరియంలైజ్. తర్వాత మనకి బకల్ క్యావిటీలో ఖచ్చితంగా డైజెషన్ జరుగుతుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఈసోఫాగస్. ఈసోఫాగస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మౌత్ ని స్టమక్ ని కలిపే ఒక ట్యూబే ఈసోఫాగస్. దీంట్లో ఎటువంటి డైజెషన్ మనకి జరగకుండా ఈ ఫుడ్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంలో ఏ మూమెంట్ లో ఫుడ్ వెళ్తుందంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ లో మనకి ఫుడ్ స్టమక్ దగ్గరికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు స్టమక్ దగ్గర నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, స్టమక్ ఈ ఈసోఫాగస్ దగ్గర నుంచి నెమ్మదిగా, దిస్ ఈజ్ ఈసోఫాగస్ కదా, దిస్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ ఈసోఫాగస్. ఈ ఈసోఫాగస్ నుంచి పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా, ఈ మూమెంట్ ద్వారా మనకి స్టమక్ లో ఫుడ్ వస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ లోకి ఎంటర్ అయిందో స్టమక్ విల్ ఎక్స్పాండ్. మనం ఫుడ్ ఎప్పుడైతే స్టమక్ లోకి పంపించామో ఈ స్టమక్ అనేది ఏమవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, దాని సైజు పెరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ స్టమక్ లో మనకి చూడండి, ఒక్కొక్క పాయింట్ నేను రాస్తాను అంటే షార్ట్ ఫామ్ లో రాస్తాను, మీరు రాసుకోండి. ఎక్స్పాండ్స్. తర్వాత రెండో పాయింట్ చూసుకుంటే, ఇన్ ద స్టమక్ సెర్టన్ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఈ స్టమక్ లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయంట. ఆ గ్లాండ్స్ నే మనము గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని పిలుస్తాము. ఓకేనా, స్టమక్ అనేది ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టమక్ లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్ పేరే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో, దట్ మీన్స్ స్టమక్ లోనికి ఫుడ్ వస్తుందో
అప్పుడు స్టమక్ ఎక్స్పాండ్ అవుద్ది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయితే ఏంటి సార్? యాక్టివ్ అయ్యాయి అంటే గనక ఇవి ఏం చేస్తాయంటే ఒక 3 ఎంజైమ్‌లు రిలీజ్ చేస్తాయి. ఒక 3 ఎంజైమ్‌లని రిలీజ్ చేస్తాయి. ఏంటి సార్ ఆ ఎంజైమ్స్ అంటే గనక ఫస్ట్‌ది పెప్సిన్, రెండోది హెచ్‌సిఎల్, మూడోది మ్యూకస్. ఓకే. వీటిని రిలీజ్ చేస్తది. ఎప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ ద్వారా ఈసోఫాగస్ గుండా వచ్చి స్టమక్‌లోకి వెళ్తది. ఈ స్టమక్‌లో ఎప్పుడైతే ఫుడ్ చేరిందో స్టమక్ విల్ ఎక్స్పాండ్. When stomach will expand, then the gastric glands will become active. When the gastric glands will become active, it will release some enzymes like pepsin, HCl, mucus. ఓకేనా? ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ అవుతాయో యాక్టివేట్ అవుతాయో అప్పుడు అవి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. పెప్సిన్ ఒకటి, హెచ్సిఎల్ ఒకటి, మ్యూకస్ ఒకటి. ఇప్పుడు పెప్సిన్ గురించి మాట్లాడదాం మనం. సార్ ఏంటి పెప్సిన్ ఏంటి సార్? పెప్సిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డైజెస్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి డైజెషన్ అవడానికి మనకి పెప్సిన్ ఉపయోగపడుతుంది. ఇందులో పాయింట్ ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ డైజెషన్ కి ఎవరు ఉపయోగపడతారు? పెప్సిన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ప్రోటీన్ అనేవి కూడా లాంగ్ చైనే. మనకి స్టార్చ్ ఎలాగైతే లాంగ్ చైన్ అని మాట్లాడుకున్నామో ప్రోటీన్ కూడా లాంగ్ చైన్. సో ఇది కూడా లాంగ్ చైనే. ఒక ప్రోటీన్ అనేది మనకి ఫామ్ అవ్వాలి అంటే కనుక ఇది ఒక్కొక్కటి ఒక్కో యూనిట్ ఒక్కో అమైనో యాసిడ్. ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఒక అమైనో యాసిడ్. ఇలా గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్ని కలిస్తే మనకి ఏమి ఏర్పడ్డాయి? ప్రోటీన్ ఏర్పడింది. గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్ని కూడా కలిస్తే ఏమి ఏర్పడ్డాయి? ప్రోటీన్ ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ ని డైజెస్ట్ చేయడం అంటే ఏంటి? ఇట్ విల్ బ్రేక్ డౌన్. ఓకే. ఈ పెప్సిన్ ఏం చేస్తుందంట? వీటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఒక అమైనో యాసిడ్ మాత్రమే మిగులుస్తుంది. దట్ ఈస్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్. పెప్సిన్ విల్ బ్రేక్ డౌన్ దిస్ ప్రోటీన్ ఇంటూ అమైనో యాసిడ్స్. ఈ ప్రోటీన్ మొత్తం అంటే ప్రోటీన్ అంతా ప్రోటీనే కదా. వై? బికాస్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కలిసి ఈ అన్ని అమైనో యాసిడ్స్ కలిస్తే ప్రోటీన్ అయింది. ఇప్పుడు ఈ పెప్సిన్ ని ప్రోటీన్ ఎలా మార్చేస్తుందంట? అమైనో యాసిడ్స్ కింద మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుంది? అమైనో యాసిడ్స్ కింద మార్చేస్తుంది. ఓకేనా? బ్రేక్ చేసేస్తుంది. స్టార్చ్ ని, కార్బోహైడ్రేట్ ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు? సల్ఫరీ ఎమలైజ్. మరి ఇక్కడ ప్రోటీన్ ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు? పెప్సిన్. హూ విల్ రిలీజ్ పెప్సిన్? పెప్సిన్ అనే ఎంజైమ్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? స్టమక్ లో ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ పెప్సిన్. వాట్ అబౌట్ హెచ్సిఎల్? మరి హెచ్సిఎల్ గురించి ఏంటి? హెచ్సిఎల్ గురించి ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ పెప్సిన్ అనేది మన స్టమక్ లో ఎప్పుడు పని చేస్తుంది అంటే ఆ స్టమక్ లో ఏదైతే ఎసిడిక్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పెప్సిన్ పనిచేస్తుంది. పిహెచ్ స్కేల్ ఉంటుంది. పిహెచ్ స్కేల్లో మనకి 14 రీడింగ్లు ఉంటాయి. 7 లోపు అంతా కూడా ఎసిడిక్, 7 పైన అంతా కూడా బేసిక్, 7 ఒక్కటే న్యూట్రల్, 7 ఒకటి న్యూట్రల్. అవునా? సో ఈ 7 లోపు పిహెచ్ వాల్యూస్ ఉంటే మాత్రమే ఇక్కడ పెప్సిన్ అనేది వర్క్ చేస్తుంది. లేకపోతే వర్క్ చేయదు. ఇప్పుడు పెప్సిన్ ఖచ్చితంగా వర్క్ చేయాలి కాబట్టి ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే ఎసిడిక్ కండిషన్, ఎసిడిక్ నేచర్ ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ ని స్టమక్ లో క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? హెచ్సిఎల్. ఎందుకు సార్ ఎసిడిక్ నేచర్ ని క్రియేట్ చేస్తుంది హెచ్సిఎల్ అంటే ఎసిడిక్ నేచర్ లోనే పెప్సిన్ పనిచేస్తుంది. బేసిక్ ఉంటే పని చేయదు. సో పెప్సిన్ కి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. స్టమక్ లో ఉండే ఏకైక యాసిడ్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంత మాత్రమే కాకుండా ఇది ఇంకేం చేస్తుందంటే కనుక హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ని కిల్ చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ లో మొత్తం అంతా కూడా మంచిది అయిపోదు ఫుడ్. కొన్ని ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి మనం తీసుకునే ఫుడ్ లో కూడా. ఆ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ స్టమక్ లోకి వెళ్ళగానే వాటిని చంపేసి అంటే మనకి ఎటువంటి హాని కలగకుండా వాటిని చంపేసే వాళ్ళు ఎవరంటే కనుక హెచ్సిఎల్. ఓకేనా? క్లియరా? పెప్సిన్ అంటే ఏంటి? ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రోటీన్, ఆ ప్రోటీన్ అనేది ఒక లాంగ్ చైన్. ప్రోటీన్ ఫామ్ అవ్వాలి అంటే గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్ని కూడా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్ని కలిస్తే ఒక ప్రోటీన్ ఫామ్ అవుద్ది. ఈ ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేసేది ఎవరు? పెప్సిన్. ఈ ప్రోటీన్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తుంది? అమైనో యాసిడ్ కింద మారుస్తుంది. హూ విల్ చేంజ్ ప్రోటీన్ ఇంటూ అమైనో యాసిడ్స్? పెప్సిన్. హెచ్సిఎల్, దిస్ పెప్సిన్ విల్ వర్క్స్ ఓన్లీ ఇన్ ఎసిడిక్ కండిషన్. ఓకే.
ఇన్ ఆర్డర్ టు ఈ పెప్సిన్ వర్క్ చేయాలి కాబట్టి ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంట, ఎసిడిక్ నేచర్ ని క్రియేట్ చేస్తుంది స్టమక్ లో. అంత మాత్రమే కాకుండా హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ని కిల్ చేస్తుంది హెచ్సిఎల్. మరి మ్యూకస్ ఏంటి సార్? మ్యూకస్ అంటే మనకు తెలుసు కదా, కఫం లాంటిది. ఓకే, ఈ మ్యూకస్ ఏంటంటే ఈ హెచ్సిఎల్ ఏదైతే ఉందో ఈ స్టమక్ లైనింగ్స్ ని, స్టమక్ యొక్క లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా హెచ్సిఎల్ అంటే. ఆ హెచ్సిఎల్ ఏం చేస్తుంది, ఈ స్టమక్ యొక్క లైనింగ్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఈ స్టమక్ యొక్క లైనింగ్ ని డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పేసి ఈ స్టమక్ యొక్క లైనింగ్ కి ఎటువంటి హాని కలగకుండా ఈ స్టమక్ పొరల చుట్టూ ఒక లేయర్ ఏర్పడుతుంది. దాన్నే మ్యూకస్ అంటాం మనం. ఓకేనా, ఒక వాల్స్ కి, స్టమక్ యొక్క వాల్స్ కి స్టిక్ అయిపోయి ఉంటది. మ్యూకస్ తెలుసు కదా ఎలా ఉంటుందో, కొంచెం ఆ వాల్స్ కి స్టిక్ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టమక్ యొక్క లైనింగ్స్ వాల్స్ కి హెచ్సిఎల్ అటాక్ చేసిందో మ్యూకస్ ని దాటుకుని పోవాలి. సో మ్యూకస్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. స్టమక్ యొక్క వాల్స్ ని ఎవరు, హూ విల్ ప్రొటెక్ట్? మ్యూకస్ విల్ ప్రొటెక్ట్. సో ఈ మూడు యొక్క ఇంపార్టెన్స్, ఫంక్షన్స్ ఇది అనమాట. అర్థమైంది, అర్థం కాలేదా? మనకి బకల్ క్యావిటీలో డైజెషన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం స్టమక్ లో కూడా డైజెషన్ జరుగుతుంది ఖచ్చితంగా. ఈసోఫాగస్ లో మాత్రం ఎటువంటి డైజెషన్ జరగట్లేదు. ఇక్కడ హెచ్సిఎల్ మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేస్తుంది. అక్కడ బకల్ క్యావిటీలో కూడా సల్ఫరీ అనలైజ్ మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేస్తుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ కిల్ అవుతున్నాయి? బకల్ క్యావిటీలో కిల్ అవుతున్నాయి. సెకండ్ లెవెల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ కిల్ అవుతున్నాయి? స్టమక్ లో హెచ్సిఎల్ కిల్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ స్టమక్ గురించి మనం కంప్లీట్ అయిపోయింది. స్టమక్ గురించి అయిపోయిన తర్వాత మనం స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకోవాలి. స్టమక్ అయిపోయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి మనకి. అవి ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. డియోడినం, రెండోది జెజూనం, మూడోది ఈలియం. ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్ లో మనకి చాలా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్. అది డియోడినం, జెజూనం, ఈలియం. సార్ ఏది ఇక్కడ మీరు చూపించగలుగుతారా అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ రాశాను. సో దీన్ని డియోడినం అంటారు, అలా సి షేప్ ఉంది కదా, దీన్ని డియోడినం అంటారు. ఓకే, జెజూనం ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ఇక్కడ మధ్యలో ఉంది జెజూనం. ఈలియం అంటే ఈ పార్ట్ ని ఈలియం అంటారు, లాస్ట్ రెక్టమ్ ఆనస్ ఉండే ఏరియాని ఈలియం అంటారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డియోడినం పని ఏంటి సార్ అంటే కనుక, డియోడినం విల్ కనెక్ట్స్ ద ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్యాంక్రియాస్ అలాగే గాల్ బ్లాడర్ రెండింటిని కనెక్ట్ చేసేది ఎవరండి? డియోడినం. ఇట్ విల్ కనెక్ట్ ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్. ప్యాంక్రియాస్ ని అలాగే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ప్యాంక్రియాస్ ని అలాగే గాల్ బ్లాడర్ ని రెండింటిని కూడా కనెక్ట్ చేసేది ఎవరు? డియోడినం. డియోడినం యొక్క పని అది. అంత మాత్రమే కాకుండా ఈ గాల్ బ్లాడర్ అనేది లివర్ కి కనెక్ట్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది లివర్ కనెక్ట్ అవుతుంది. అంత కూడా లివరే కదా, చూడండి ఇక్కడ పైన రాశాను లివర్. ఈ గాల్ బ్లాడర్ అనేది దేనికి కనెక్ట్ అవుద్ది? లివర్ కనెక్ట్ అవుద్ది. ఓకేనా, ఇట్ విల్ కనెక్ట్స్ ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ దేనికి కనెక్ట్ అవుతుందంట? లివర్ కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకుంటే, ప్యాంక్రియాస్ ఇట్ ఈస్ ఏ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ప్యాంక్రియాస్ ఎలా ఉంటుందంట? లీఫ్ లైక్ స్ట్రక్చర్. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదిగో లీఫ్ లా ఉంది కదా, ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ని మనం ఏమని పిలుస్తామంటే ప్యాంక్రియాస్ అని పిలుస్తాం. ఈ ప్యాంక్రియాస్ లో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఉంటాయి మనకి. ఓకే, ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇట్ విల్ సెక్రీట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇట్ విల్ సెక్రీట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఓకే, ఈ ప్యాంక్రియాస్ అనేది లీఫ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది మనకి, మీరు చూసినట్టుగానే ఇక్కడ. అండ్ దిస్ ప్యాంక్రియాస్ విల్ సెక్రీట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఏం సెక్రీట్ చేస్తుంది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రీట్ చేస్తుంది. మళ్ళీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో 3 జ్యూసులు ఉంటాయి. ఇట్ కంటైన్స్ 3 జ్యూసెస్. మళ్ళీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో మళ్ళీ ఎన్ని జ్యూసులు ఉంటాయి? 3 జ్యూసెస్ ఉంటాయి. ఒకటి ట్రిప్సిన్, రెండోది ప్యాంక్రియాటిక్ అమైలేజ్, మూడోది ప్యాంక్రియాటిక్ లైపేజ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో మళ్ళీ మనకి 3 జ్యూసెస్ ఉంటాయి. ఫస్ట్ ది ట్రిప్సిన్. ఫస్ట్ ఏంటి? ట్రిప్సిన్. చెప్పాలి అందరూ నాతో పాటు. ఫస్ట్ ఏంటి?
trypsin. Second one, pancreatic amylase. Third one, pancreatic lipase. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రిప్సిన్ వల్ల ఉపయోగం ఏంటంటే కనుక ప్రోటీన్ డైజెషన్ కి ఉపయోగపడుతుంది. మనం ఇందాక పెప్సిన్ కూడా మాట్లాడుకున్నాం. సో ప్రోటీన్ డైజెషన్ కి పెప్సిన్ మరియు ట్రిప్సిన్ రెండు కూడా ఉపయోగపడతాయి. ప్రోటీన్ డైజెషన్ కి ఉపయోగపడేది ఎవరు? ట్రిప్సిన్. ప్రోటీన్ డైజెషన్ అవ్వాలంటే ఖచ్చితంగా కావాల్సింది ట్రిప్సిన్. మరి ప్యాంక్రియాటిక్ ఎమలైజ్ దేనికి? కార్బోహైడ్రేట్స్ డైజెషన్. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఏం చేస్తుంది? దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే కనుక ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్యాంక్రియాస్ అనేది లీఫ్ లాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటది. అండ్ దిస్ ప్యాంక్రియాస్ సెక్రీట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి. ఒకటి ట్రిప్సిన్, 2 ప్యాంక్రియాటిక్ ఎమలైజ్, 3 ప్యాంక్రియాటిక్ లైపేజ్. ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్ డైజెస్ట్ చేస్తే ప్యాంక్రియాటిక్ ఎమలైజ్ ఏమో కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేస్తుంది. ఒక ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఏమో ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ లివర్ అనేది ఏం చేస్తుందంటే బైల్ జ్యూస్ ని సెక్రీట్ చేస్తుంది. లివర్ అనేది ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ ని సెక్రీట్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ ద్వారా సెక్రీట్ చేయబడి అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదా? ఓకే. ఇప్పుడు బైల్ జ్యూస్ అనేది కూడా ఎవరు సెక్రీట్ చేస్తున్నారు? లివర్ సెక్రీట్ చేస్తుంది. ఈ లివర్ సెక్రీట్ చేస్తున్నటువంటి ఇదిగో చూడండి ఒకసారి, ఇదంతా కూడా బ్లాక్ కలర్ లో గీసాం కదా, అది లివర్. ఆ లివర్ సెక్రీట్ చేస్తున్నటువంటి బైల్ జ్యూస్ ని ఈ గాల్ బ్లాడర్ స్టోర్ చేసుకుంటుంది. సో ఈ బైల్ జ్యూస్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ బైల్ జ్యూస్ కూడా ఏం చేస్తుందంటే కనుక ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. బైల్ జ్యూస్ కూడా ప్యాంక్రియాటిక్ లైపేజ్ లాగా ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో, మొత్తం స్మాల్ ఇంటెస్టైన్ లోనే కాదు, మొత్తం హోల్ ఎలిమెంటరీ కెనాల్ లో మాక్సిమం పార్ట్ ఆఫ్ ది డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? డియోడినం లో జరుగుతుంది. మాక్సిమం పార్ట్ ఆఫ్ ది డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? డియోడినం లో జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక జెజూనం చూడండి జాగ్రత్తగా మీరు. ఇక్కడ ఇదంతా కూడా మధ్యలో ఇదంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్ కదా. ఈ స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ నే మనం జెజూనం అంటాం. ఈ జెజూనం అనేది ఏం చేస్తుందంటే కనుక డైజెస్టెడ్ ఫుడ్ ని రిసీవ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ డైజెస్టెడ్ ఫుడ్ లో ఏముంటాయి? న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకునేది ఎవరంటే కనుక స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి జెజూనం. ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు అమీబాలో, సింగిల్ సెల్ ఆర్గానిజం అమీబాల్ న్యూట్రిషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు అబ్జర్వ్ చేస్తారు ఫుడ్ ని? ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కాల్డ్ సూడోపోడియా. ఎక్కడ కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోకి డైజెస్టెడ్ ఫుడ్ ని ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కాల్డ్ విల్లీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అమీబాలనేమో సూడోపోడియా. ఇప్పుడు మన స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ ఎవరు అబ్జర్వ్ చేస్తారు అంటే కనుక విల్లీ అబ్జర్వ్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ విల్లీ అనేది ఇట్ విల్ పాసెస్ ద ఫుడ్ టు ఆల్ ద బాడీ సెల్స్. It will passes the food to all the body cells. మన బాడీ సెల్స్ అన్నిటికీ కూడా ఎవరు ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తారంట? విల్లీ అనేది సరఫరా చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ జెజూనం. ఇకపోతే ఈలియం అనేది ఏంటంటే కనుక దిస్ ఈస్ ద లాస్ట్ పోర్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇట్ విల్ కనెక్ట్స్ టు ది లార్జ్ ఇంటెస్టైన్. సో దిస్ ఈస్ కాల్డ్ లార్జ్ ఇంటెస్టైన్. ఇంకా లాస్ట్ పార్ట్ ఏంటి మనకి? లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో మనకి 2 ఇంపార్టెంట్ మేజర్ పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అని చూస్తే కనుక ఒకటి కాలాన్, 2 రెక్టమ్. చూడండి నేను బ్లాక్ కలర్ లో గీస్తున్నాను కదా, ఇదంతా కూడా కాలాన్. ఓకేనా? ఇదంతా కూడా అదే లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. ఈ కాలాన్ ఏమని పిలుస్తారంటే కనుక యూ షేప్డ్ ట్యూబ్ అనమాట. ఈ యూ షేప్డ్ ట్యూబ్ లో నుంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ రెక్టమ్ కలెక్ట్ చేసుకుంటుంది. చూడండి జాగ్రత్తగా, ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? యూ షేప్డ్ ట్యూబ్ కాలాన్ లో ఉంటుంది. దట్ మీన్స్ లార్జ్ ఇంటెస్టైన్.
ఈ కాలాన్ దగ్గర నుంచి ఎవరు కనెక్ట్ చేసుకుంటారు? రెక్టమ్ కనెక్ట్ చేసుకుంటది. ఓకే, రెక్టమ్ లో ఒక హోల్ ఉంటది. రెక్టమ్ లో ఒక హోల్ ఉంటది. రెక్టమ్ హ్యాస్ స్మాల్ హోల్ కాల్డ్ anus. Rectum has small hole called anus. This is called anus. Through this anus, the undigested food which is present in the large intestine will come out from this anus. Okay na? This is about large intestine. అర్థమైంది, అర్థం కాలేదా? లార్జ్ ఇంటెస్టైన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కాలాన్, 2 రెక్టమ్. కాలాన్ అంటే యూ షేప్డ్ ట్యూబ్ నే మనం కాలాన్ అంటాం. అందులో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా రెక్టమ్ కలెక్ట్ చేసుకుంటుంది. రెక్టమ్ లో ఒక హోల్ ఉంటుంది, స్మాల్ హోల్. ఆ హోల్ పేరే యానస్. ఆ హోల్ ద్వారా మొత్తం అన్డైజెస్టెడ్ వేస్ట్ ఫుడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ డైజెషన్ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి రివిజన్ చేస్తే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, మళ్ళీ ఒక పార్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడతో న్యూట్రిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు రెస్పిరేషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో నేను కంటిన్యూ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.